తుఫాను తీరం దాటడం అంటే ఏంటి? మనం ఏదైనా పాత్రలో నీళ్లు పోసి దాన్ని గుండ్రంగా చాలా వేగంతో కలియబెడితే దాంట్లో ఏర్పడేటటువంటి సుడిగుండం సముద్రంలోనూ ఏర్పడుతుంది. ఆ సుడిగుండం మధ్యలో ఉండే భాగాన్నే సైక్లోన్స్ ఐ అంటారు. అది 10 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. అందులో నుంచి చూస్తే ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ సైక్లోన్ ఐ తిరుగుతూ వచ్చి తీరాన్ని తాకితే అప్పుడు తుఫాన్ తీరాన్ని తాకింది అని అంటారు. ఆ తర్వాత అదే సైక్లోన్ని పూర్తిగా తీరాన్ని దాటితే తుఫాన్ తీరాన్ని దాటింది అని అంటుంటారు. దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయి, వరదలు వచ్చే అవకాశం ఉంటుంది. గంటకు 31 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తే దాన్ని అల్పపీడనం అంటారు. గాలుల వేగం గంటకు 61 కిలోమీటర్ల కంటే ఎక్కువైతే దాన్ని తుఫాన్గా గుర్తిస్తారు. గంటకు 221 కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తే దాన్ని సూపర్ సైక్లోన్ అంటారు. భారతదేశం ఈ ప్రపంచానికి ఏం అందించిందంటే ఏం చెప్తారు? శాస్త్రవేత్తలను, ప్రఖ్యాత వైద్యులను, నోబెల్ గ్రహీతలను అందించింది అని అంటారు కదా. ఇప్పుడు ఇంకొకరి పేరు కూడా చెప్పుకోవాలి. భారతదేశం ప్రపంచానికి అత్యంత విద్యావంతులైన వ్యక్తిని కూడా అందించిందని మీకు తెలుసా? మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా గుర్తింపు తెచ్చుకున్న డాక్టర్ శ్రీకాంత్ జిక్చర్. అవును, నిజంగా తన జీవితంలో 42 విశ్వవిద్యాలయ పరీక్షలు రాసి ఏకంగా 20కి పైగా డిగ్రీలు పొందారు. వైద్యం, చట్టం, జర్నలిజం, వ్యాపార నిర్వహణ, సంస్కృత సాహిత్యం వంటి విభిన్న రంగాల్లో రాణించాడు. MBBS అండ్ MD, LLB, LLM, MBA జర్నలిజంలో పీజీ చేశారు. IPS అండ్ IAS కూడా అయ్యారు. తర్వాత కొన్ని నెలల తర్వాత రాజీనామా చేశాడు. అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగాను రికార్డులు ఎక్కారు. 2004లో రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించారు. దీంతో ఆయనను ఇండియాలో మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎటువైపు తిరిగి పడుకుంటున్నారు? మనం రోజు రాత్రుళ్ళు పడుకునే ముందు ఒకవైపుగా తిరిగి పడుకుంటాం. కానీ మధ్యరాత్రి సమయంలో చూస్తే మరో పక్క భంగిమల్లో నిద్రిస్తుంటాం. నిజం చెప్పాలంటే రోజు మనం రకరకాల భంగిమల్లో నిద్రపోతాం. కుడి ఎడమలు తిరిగి తిరిగి పడుకుంటాం. వెళ్ళకిల్లా బోర్లా తిప్పి పడుకుంటాం. అయితే ఒట్టిగిలి పడుకోవడం, అందులోనూ ఎడమ వైపు పడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మన పొట్టలో ఎడమ వైపు జీర్ణాశయం, కోమ్లా గ్రంథి ఉంటాయి. ఎడమ వైపు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తికి లోనై వేలాడినట్టుగా అవుతాయి. దానివల్ల జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గురుత్వాకర్షణ శక్తి వల్ల శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు కుడి నుంచి ఎడమ వైపుకు వెళ్తాయి. పెద్ద పేగు పూర్తిగా ఖాళీ అవ్వడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గుండెకు రక్తం సరఫరా బాగా అవుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్స్ ఎడమ వైపు తిరిగి పడుకుంటే గర్భాశయానికి, పిండానికి రక్త సరఫరా మెరుగవుతుంది. ఇది ఇవాల్టి తెలిసే టాక్స్ విత్ వర్షిక కబుర్లు. రేపు మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ PRK న్యూస్.